జయ గురుదత్త. నేను కనకాచార్యని మాట్లాడుతున్నానండి. నేను దత్తక్షేత్ర సందర్శనలో భాగంగా ఇక్కడి నాందేడుకు 40 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఒక కొలంబీకి వచ్చాను. ఈ కొలంబీ అనే గ్రామంలో శ్రీ దత్త సంస్థ అని ఉంది. ఇది ఎప్పటి నుంచి ఉన్నది అనేది తెలియదు, చాలా పూర్వకాలం నుంచి ఉన్నది. ఇక్కడ విశిష్టం ఏమిటి అంటే, ఇక్కడ మొట్టమొదలు మూల పురుషుడైనటువంటి ఒక శివబక్షి బన్ మహారాజ్ గారు ఇక్కడ బ్రహ్మయంత్రాన్ని స్థాపన చేశాడు. ఇది పాషాణ బ్రహ్మ దత్త యంత్రం. ఇది ఎక్కడ లేదు, భారతదేశంలో 2 చోట్ల ఉన్నదని చెప్తున్నారు. ఒకటి కాశీలో, అది లుప్తం అయిపోయిందట, గుప్తంగా ఉన్నది, కనిపిస్తలేరు అన్నాడు. ఇది మాత్రమే ఇక్కడ ఉన్నది, ఇది ఎవరికి తెలియదు. ఇది మనకు మాహూరుకు వచ్చినామంటే, మాహూరు నుండి ఇక్కడికి నాందేడుకు 125 కిలోమీటర్లు, అక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరాన ఇది ఉంది. మేము రాఘవ గారు, వారి యొక్క సతీమణి డాక్టర్ ఉషా గారు, వారి యొక్క అబ్బాయి కార్తీకు, తర్వాత దత్తభక్తుడు శ్రీనివాస్ గారు, మేమందరం కారు తీసుకొని వచ్చాము. ఇక వస్తూ మా దారిలో మొట్టమొదలు కామారెడ్డిలో ఉన్నటువంటి యొక్క శబరిమాత ఆశ్రమము, దత్తాత్రేయుని దర్శనం చేసుకున్నాము తాడ్వాయిలో. అక్కడి నుండి ఆర్మూరుకు వచ్చి, ఆర్మూరులో సిద్ధుల గుట్ట ఉన్నది, నవనాథుల క్షేత్రము, అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, నవనాథులు ఉన్నారు, ఇంకా ప్రతిష్టాపన చేయవలసి ఉన్నది, అది దర్శనం చేసుకున్నాము. అక్కడనే అంశాపురాన్ని ఒక 10 కిలోమీటర్ల దూరంలో 516 కిలోల పాదరస దత్తక్షేత్రం ఉన్నది, పాదరస లింగం ఉన్నది, ప్లస్ దత్తాత్రేయుడు ఉన్నాడు, అది దర్శనం చేసుకున్నాము. అక్కడ నుండి ప్యారమూరుకు వచ్చినాం. ప్యారమూరుకు వచ్చి ఆనంద మహారాజ్ అక్కడ ఆయన ఉన్నాడు, వారి యొక్క సమాధి మందిరం చూసినాం. మహూరుకు వచ్చి అది 250 స్టెప్పుల మీద ఉన్నటువంటి ఒక రేణుకామాతను దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి దత్తాత్రేయుని యొక్క కొండకు వెళ్ళాము. అది మెట్లు ఎక్కవలసిన పని లేదు, కారు అంతవరకు వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనసూయామాత మందిరం ఉన్నది. అనసూయామాత మందిరం 150 మెట్లు. మనం ఎక్కగానే మెట్లు అయిపోయిన వెంటనే అత్రి మహర్షి యొక్క మందిరం ఉన్నది, అది ఫస్ట్ దర్శనం చేసుకొని, అద్భుతమైనటువంటి యొక్క మందిరము అనసూయామాత తేజోవంతంగా వెలుగుతుంటుంది. దత్తాత్రేయుడు ఉన్నాడు, అది తప్పక చూడవలసింది. అక్కడి నుండి మేము ఈ కొలంబీకి వచ్చినాం. ఈ కొలంబీలో విశిష్టమైనటువంటి యొక్క మీరు బ్రహ్మదత్త యంత్రాన్ని ఇప్పుడు చూస్తారు, రండి. ఇది మందిరం అండి. ఇది పెద్ద విశాలమైనటువంటి ఒక స్థలంలో ఉంది. 300 నుంచి 400 మంది కూర్చోగలుగుతారు హాల్లో. మధ్యలో మళ్ళీ ఒక మందిరం ఉన్నది. ఈ మందిరానికి 4 పక్కల కూడా దర్వాజాలు ఉన్నాయి. చూడండి, బ్రహ్మదత్త యంత్రం ఉంది అక్కడ. మీరు ఇక్కడికి చూడదలుచుకున్న వాళ్ళు వచ్చి నాందేడులో ఉండండి. అక్కడ మీకు సిక్కు గురుద్వారాలో రూమ్స్ దొరుకుతాయి, అక్కడ ఉండండి. మీరు ఇక్కడ చూడాలంటే ఉదయం అభిషేకం ఉన్నది, సాయంకాలం హారతి ఉంటుంది. కానీ మీరు చూడదలుచుకున్న వాళ్ళు 3 గంటలకు అక్కడ స్నానం చేసి 4 గంటల వరకు ఇక్కడికి రండి. ఇక్కడ వసతులు లేవు, ఇక్కడ భక్తులు ఉండడానికి ఇంకా ఇప్పుడే నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. బ్రహ్మముహూర్తంలో రండి. అప్పుడు ఈ పాషాణ దత్త యంత్రం ఇది, దీనికి గంధంతో పంచామృతంతో అభిషేకం చేస్తారు. మనం కళ్ళతోటి చూడవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు, అప్పుడు మనం పోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత పుష్పాలంకరణ చేస్తారు. దాని యొక్క తీర్థం కూడా, అభిషేకం చేసిన తీర్థం కూడా అప్పుడు దొరుకుతుంది. వారు ఎవరైతే మనకు బక్షి గారు ఉన్నారో వారికి 500 సంవత్సరాల క్రితం అని చెప్తా ఉన్నారు, కరెక్ట్ డేట్స్ లేవు. వారు ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారట. వారికి స్వయంగా బ్రహ్మే వారికి అందజేశారు. అది ఆకాశ మార్గం నుంచి వచ్చిందట, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇకపోతే వీరి యొక్క గురు పరంపర చూస్తాం, రండి. సత్యమే డాక్టర్ ఉషా గారు, ఉషా గారి యొక్క భర్త గారు రాఘవ గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, మేమందరం అదృష్టంగా భావిస్తున్నాము. మీరు కూడా అదృష్టం కావాలి, మీరు కూడా చూడాలి, మీరు కూడా తొందరగా కాలు దువ్వండి ప్రయాణానికి. వీరు గురు పరంపర. వారి తర్వాత ఉన్నటువంటి యొక్క పరంపర రామేశ్వర గారు. మీరు చూడండి, చాలా మంది అదృష్టం ఉన్న వాళ్ళు వస్తారు, కనిపించుకొని రాని వాళ్ళు కనీసం వారిని చూడండి. వీరు రామేశ్వర బిన్ మహారాజ్ గారు 2వ వ్యక్తి. ఇకపోతే 3వ వ్యక్తి ప్రసాద్ బిన్ మహారాజ్ గారు. వీరు గాజు పేటికలలో భద్రపరిచిన విగ్రహాలు మన కొరకు. వీరు ఇకపోతే మహర్షి అత్రి మహర్షి, 7 ఋషులలో 2వ అత్రి మహర్షి ఎంత గంభీరంగా చూస్తున్నారో చూడండి.
ఆ తర్వాత ఇక ఏకముఖి దత్తాత్రేయుడు అండి, పాలరాతి ఏకముఖి దత్తాత్రేయుడు ఎంత సుందర రూపంతో ఉన్నారు అంటే సరిగ్గా శ్రీపాదికే కనిపిస్తున్నట్టు ముఖంలో, అంత చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత అనసూయమాత త్రిశక్తి స్వరూపిణి, సరస్వతి, లక్ష్మి, తర్వాత పార్వతి గారే వీరికి మొక్కారు. అంత మహాప్రతిభతమైనటువంటి యొక్క అనసూయమాత చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ తర్వాత ఇంకా ఇటు పక్కన రండి, ఇటు పక్కన వీరు గంభీర్ బిన్ మహారాజ్ గారు. గంభీర్ బిన్ మహారాజ్ గారు వీరంతా గురు పరంపర ఉన్నారు. దాదాపు 15 మంది వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఇది ఒక ట్రస్ట్ ఉంది, ప్రైవేటు ట్రస్ట్ ద్వారా నడుస్తూ ఉన్నది. వచ్చిన వాళ్ళకు భోజనం పెడతారు. గహిబీ బన్ మహారాజు గారికి వారు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఈ వివరాలు అందించిండు. వారికి ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ మందిరానికి వెనుక ఎడమ వైపున, అంటే ఇది ఉత్తర ద్వారం, ఉత్తరముఖంగా ఉన్నది. దీనికి ఎడమ వైపున అంటే పశ్చిమ భాగాన ఏమున్నదంటే మొత్తం సమాధులు ఉన్నాయి. ఇక మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ లేడీస్ భక్తులంతా కూడా భజన చేస్తూ ఉన్నారు. రాత్రి మేము కూడా ఒక 15 నిమిషాలు అందులో పాల్గొన్నాము. నైట్ మొత్తం చేస్తారట వాళ్ళు, నైట్ మొత్తం చేస్తున్నారు. దత్తా దేవో దేవ, దత్తా దేత దేత, దత్తా దేత అంటున్నారు. వాళ్ళ యొక్క ఎంత భక్తియో ఆ భక్తిలా. తర్వాత ఇద్దరు డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇద్దరు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. జై గురుదత్త. దత్తాత్రేయుడి అవకాశం మాకు కల్పించిండు. వారికి మేము హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాము. మీరు కూడా వచ్చి ఇది చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు మహూరుకు వచ్చినప్పుడు ఇటువైపు వచ్చి చూడండి. మనకు నాందేడు వరకు రైలు ఉన్నది, బస్సు ఉన్నది, విమానం ఉన్నది. హాయిగా కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా ఇంతవరకు వస్తున్నది. అక్కడ మీకు సిక్కు గురుద్వారాలో అకామిడేషన్ దొరుకుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసిపోండి. జై గురుదాత. ఏమైనా భక్తులు వచ్చిళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏమిటంటే శారీరకమైనటువంటి యొక్క మానసికమైనటువంటి యొక్క వ్యాధులు నివారణ జరుగుతుంటుందట. ఆ పాషాణానికి అలాంటి శక్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు భక్తులు చెప్తా ఉన్నారు. ఇది మీ చాతుర్మాస దీక్ష ఉంటది. గురు పౌర్ణమి నుంచి కార్తీక మాసం వరకు ఉంటది. అప్పుడు గురు పౌర్ణమి ఉంటది. ఎక్కువ గురు పౌర్ణమి రోజు కనుక వచ్చినట్లయితే చాలా చక్కగా చూడవచ్చు. రాత్రి ఆ 4 నెలలు కూడా రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజ జరుగుతూ ఉంటదట. 3 గంటల పూజ జరుగుతుంది. ఉదయం పూజ ఉంటది, సాయంకాలం ఉంటుంది. అప్పుడు చూసుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే ప్రతి పౌర్ణమికి సాయంకాలం అభిషేకం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి 9 గంటల నుండి 12 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. జయ గురుదత్త.